దినాన్ని పురస్కరించుకొని మనం గురువులని పూజించుకుంటా ఉన్నాం. వ్యవస్థలో అమ్మా నాన్న తర్వాత అంత గొప్ప ప్రాధాన్యత గౌరవం పొందిన వాళ్ళు గురువులు మాత్రమే. ప్రతి దానికి గురువు ఉంటాడు, కేవలం చదువుకు మాత్రమే గురువు కాదు. ఏ రంగంలో నేను నిష్ణాతుడు కావాలనుకున్నా, ఏ రంగంలో నువ్వు ఎక్స్ట్రాడినరీగా ఎదగాలంటే కూడా గురువు లేకపోతే సాధ్యం కాదు. ఏదో సమాజంలో అక్కడక్కడ ఒకటో రెండో ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, కానీ అదర్వైజ్ మనకు గురువు లేకుండా ఏది సాధ్యం కాదు. ఆనాడు భారత ప్రభుత్వం రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గురువులను పూజించుకోవాలి, గౌరవించుకోవాలి, విద్య విశ్వవ్యాప్తం కావాలనేటువంటి కాన్సెప్ట్తో, దేశవ్యాప్తం కావాలనే కాన్సెప్ట్తో ఆ రోజు ఏదైతే మొదలుపెట్టిందో ఇవాళ 70% వచ్చింది, 72% వచ్చిందని చెప్పినప్పటికి కూడా ఎక్కడో కాడ లిటరసీ రేట్ మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంటే అన్ని రంగాల్లో ఎట్లయితే గొప్పగా ఉందని మనం చెప్పుకుంటున్నామో, ఈ రంగంలో ఇంకా ఎక్కడో కాడ కొంత వెనుకబడి ఉన్నదనే విషయం నేషనల్ స్టాటిస్టిక్స్ బట్టి మనకు అర్థం. ఇంకా ఎక్కడో కాడ కొంత 137 సంవత్సరాలు వారి జన్మదినం జరుపుకుంటా ఉన్నాం. ఇంకా ఎక్కడో ఒకటి మాత్రం కొట్టచ్చలు కనబడతా ఉంది. విద్య అందరికీ అందించడమే కాకుండా విద్య అందరికి క్వాలిటీ విద్య అందించాలనే సంకల్పం ఉండాలి. అసలు స్కూళ్ళలో పోతున్నప్పుడు 70 ఏళ్ళ క్రితం, 80 ఏళ్ళ క్రితం ఏ కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా గదే స్కూల్కి పోవాలి. దొర కుటుంబంలో పుట్టిన గదే స్కూల్కి పోవాలి. సామాన్యుడి కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా గదే స్కూల్కి పోవాలి. ఆ స్కూళ్ళల్లో యూనిఫామ్ పెట్టాలి. ఉన్న వాళ్ళ పిల్లలు, లేని వాళ్ళ పిల్లలు అనేటువంటి డిమార్కేషన్ ఉండద్దు. ఆత్మన్యూతో బతికేటువంటి పరిస్థితి రావద్దని చెప్పి మనకు యూనిఫామ్ సిస్టమ్ వచ్చింది. కానీ ఇవాళ 79 సంవత్సరాలు స్వతంత్ర వేడుకలు మనమే జరుపుకున్నాం. యూనిఫామ్ అట్లే ఉంది, విద్య అందరికి అందింది. కానీ ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు వేరు, గొప్ప గొప్ప స్కూళ్ళలో చదివే పిల్లలు వేరు అనే పరిస్థితికి వచ్చింది. ఒకవైపు 10 లక్షలు, 12 లక్షల రూపాయలు సంవత్సరానికి డబ్బులు పే చేసి చదివే స్కూళ్ళు ఒకవైపు అయిపోయినాయి, సామాన్య పిల్లలు చదువుకునే స్కూళ్ళు వేరే అయిపోయినాయి. సమాజంలో కొట్టొచ్చినట్టుగా ఇవాళ డిమార్కేషన్ జరిగిపోయింది. ఇది అత్యంత బాధాకరమైంది. విజ్ఞానానికి, టాలెంట్కి కులంతో సంబంధం ఉండదు, పేదరికంతో సంబంధం ఉండదు. ఎవరు గొప్పగా పట్టుదల ఉండి ఒక మంచి గురువు కనుక దొరికితే సాధ్యం కాంది ఏది లేదని చెప్పి మనం అనేకం చూసినాం. మీరు కూడా అక్కడక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మట్టిలో నుంచి మాణిక్యాలు వస్తాయన్నట్టుగా చాలా ఎక్స్ట్రాడినరీ పిల్లలు పోయి కనపడుతూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ప్రోత్సహిస్తే వాడు గొప్పవాడు అవుతాడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ స్కూళ్ళల్లో చదివే పిల్లలు నిజంగా కొద్దిమంది పైకి వచ్చినా కూడా వాళ్ళు పాపం కొద్దిమంది పైకి వచ్చినప్పటికి కూడా అందరూ చదువుకునే వరకు ఏ అంబేద్కర్ గారు అయితే సకల సమస్యలకు పరిష్కారం విద్య అని చెప్పిండో, విద్య అందరికి అందింది. కానీ దాంట్లో కొద్దిమంది గొప్పగా అయినరు, కొద్దిమంది మళ్ళీ గట్లే ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా విద్య ఏ పేదవాళ్ళకైతే అవసరం ఉందో, నిజంగా ఆ పేదవాళ్ళు సమాజంలో అసమానతలు పోవాలంటే, సమాజంలో పేదరికం పోవాలంటే, సమాజంలో ఇవాళ ప్రభుత్వాలకు వెల్ఫేర్ యాక్టివిటీ అనేటువంటి పదం పోవాలంటే సామాన్య కుటుంబంలో పుట్టిన పిల్లలకు మంచి విద్య అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తిని అందించినప్పుడు సాధ్యమైంది. కాబట్టి ఇవాళ ఈ సందర్భంగా మా గురువులు అలాంటి పేద పిల్లలకి మంచి విద్యను అందించి వాళ్ళు సొంతంగా ఎదిగే స్థాయికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మూడోది, ఇవాళ మన ఎంత మేరకి
బట్టి పట్టించేటువంటి స్కూలు నారాయణ, శ్రీ చైతన్య, కార్పొరేట్ స్కూల్స్ అవే గొప్పయి, ఓక్రిడ్జ్ లాంటి స్కూలే గొప్పయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నా దృష్టిలో విద్య కేవలం మార్కుల పట్టిక కాదని చెప్పి మీరు అందరూ ఉపన్యాసాలు ఇస్తారు. మనకు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీఈటీ మాస్టర్లు ఉండేది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ పీరియడ్ ఉండేది, డ్రాయింగ్ మాస్టర్ ఉండేది, మనకు అనేక రకాల ఇలా విద్యతో పాటుగా అన్ని రంగాల్లో స్పోర్ట్స్ మాస్టర్ ఉండేది, అన్నీ ఉండేది. కానీ ఇలా స్పోర్ట్స్ మాస్టర్ లేడు, మనకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ పీరియడ్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, డ్రాయింగ్ మాస్టర్ లేరు. చివరికి రేషనలైజేషన్ పేరిట ఆ స్కూళ్ళ విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఒకే టీచర్ సోషల్ చెప్తారు, అదే టీచర్ ఇంగ్లీష్ చెప్తారు, అదే టీచర్ సైన్స్ చెప్పే పరిస్థితి వచ్చింది. మనం ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో తప్పకుండా మా సోషల్ టీచరు, మా సైన్స్ టీచరు, మా ఇంగ్లీష్ టీచరు ఇట్లా ఉన్న స్కూళ్ళల్లో ఈ రేషనలైజేషన్ వచ్చి ఇవాళ సబ్జెక్టు వారిగా బోధించే టీచర్లు కూడా లేకుండా కరువైపోయింది. కాబట్టి ఏ కంప్యూటర్ యుగంలో ఉన్నామో, ఏ జీనోమ్ యుగంలో ఉన్నామని మనం చెప్పుకుంటున్నామో, ఎక్కడొక్కడ ప్రభుత్వ పరమైన స్కూళ్ళల్లో ఉండేటువంటి ఈ వివక్ష ఇవాళ మళ్ళీ కుంగదీస్తూ ఉంది. ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఇవాళకి దాదాపు 30 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. దాంట్లో ఇవాళ వీళ్ళు చెప్పే రెసిడెన్షియల్ స్కూల్ అన్ని కలిస్తే కూడా 5.5-6 లక్షల కంటే ఎక్కువ ఉంటారు. మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతారు. ఆ స్కూళ్ళు బాగుపడాలి ఇవాళ. కాబట్టి ఈ గురువులను పూజించుకునే ఈ రోజైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టి కొంత ముందుకు తీసుకుపోవాలని. నిన్ననో మొన్ననో ఒక మాట అన్నారు, మన ప్రధానమంత్రి గారు చైనాకు పోతే ఆయన చెప్పినాడంట, ఒకప్పుడు మా దేశంలోనే ఆ అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారు, మీ దేశం చదివే పిల్లలంతా అమెరికాకు పోతున్నారు, అక్కడ డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నారు. ఇవాళ అందుకే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగన్స్ ఇచ్చారు. మనం ఎక్కడో అమెరికాకు పోయో, లండన్కు పోయో ఏ ఎక్స్ట్రాడినరిజం, ఏ మేధస్సుతోటైతే మనం బయట దేశాలపై పనిచేస్తుందో ఆ మేధా శక్తి, ఆ సంపత్తి ఇక్కడ మనం వాడుకున్నాడే మన దేశం కూడా గొప్పగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. ఇలా ఏ జ్ఞానాన్ని పొందినామో ఆ జ్ఞాన సంపద మీద ఈ దేశం బాగుపడాలి. కాబట్టి ఇవాళ ఒక్కటే మనం జీడిపిల గురించి మాట్లాడినాం, ఇవాళ 4వ ఆర్థిక శక్తి గురించి